వాళ్ళందరినీ ఆహ్వానించుకునేది ఒకటే, నీ జీవితాన్ని ఆ యేసు ప్రభుని యొక్క తిరుహృదయంలోనికి సమర్పించు. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబాన్ని యేసు ప్రభు యొక్క తిరుహృదయంలోనికి ప్రతిష్ఠించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ప్రభువుని స్తుతించి చెప్పిన చాలా విషయాలు ఉన్నాయి. అందులో చాలా శ్రేష్టమైన విషయం ఏమిటంటే, లార్డ్ యు ఆర్ మై హైడింగ్ ప్లేస్. హల్లెలూయా. నా దాగు చూడు నీవే అని చెప్పి దావీదు రాజు దేవుని స్తుతించాడు. ఈరోజు ఈ యొక్క తిరుహృదయ పండగ మొన్నటి రోజున మనం కొనియాడి ఉన్నాం. ఇది ఆదివారం అయినప్పటికీ కూడా ఈ నెలలో మనం ఉండి మరొకసారి మనల్ని మనం ఆ దేవుని యొక్క తిరుహృదయంలోనికి సమర్పించుకుందాం. సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ ఈస్ అవర్ హైడింగ్ ప్లేస్. హల్లెలూయా. అందరూ కూడా మోకరించుదాం. ఈ యొక్క పవిత్రమైన ఆరాధన అన్ని ఇంట్లో 1000 రోజులు గడుపుట కంటే నీ సన్నిధిలో ఒక రోజు గడుపుట ఎంత శ్రేష్టమో. ఈరోజు అంత గొప్ప శ్రేష్టమైన కార్యం కోసం దేవుడు వాళ్ళు పిలిచి ఉన్నారు. నీ జీవిత భారం అంతా ప్రభువు మీదనే వెయ్యము. నీవు అతనిని నమ్మినచో అతడు నీ కార్యములను నెరవేర్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేయి పైకెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆరాధించుకునేటప్పుడు ఎట్లా ఆరాధించాలి? దేవుడు ఎట్లా చెప్పారు? ఎట్లా ఆరాధించాలని? అలసిపోయిన విధంగా ఆరాధించాలని చెప్పారా? ఎట్లా చెప్పారు? ఉత్సాహంతో దేవుని స్తుతించాలి. అందరి గట్టిగా చెప్పట్లు ఉండి ఉత్సాహంతో దేవుని స్తుతించే భాగ్యం దేవుడు మనకి ప్రసాదించుగాక. దేవుడు చెప్తున్నాడు, పూర్ణ శక్తితోనే ఆరాధించాలి, పూర్ణ బలముతోనే ఆరాధించాలి, పూర్ణ మనసుతోనే ఆరాధించాలి. ఆరాధన ఇక్కడ రిట్రీట్ సెంటర్లో ఈరోజు దేవుడి సన్నిధిలో నీవు అర్పించిన ఆరాధన, ఆ దేవుని సన్నిధిలో నీ ఏడ్పు, నీ ఆర్తనాదము ఆ ప్రభు సన్నిధిలో చేరును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనలోనికి ప్రవేశించేటప్పుడు ఒక చిన్న సాక్ష్యం చెప్పుకొని మన ఆరాధన ప్రారంభించుకుందాం. మీరు అట్లే ఉండండి ఒక నిమిషంలో. ఎందుకంటే నా మనసుకి చాలా సంతోషం ఇచ్చిన ఒక చిన్న సాక్షి. ఇప్పటికీ చాలా మంది అంటే మన దేవుడు సంఖ్యాకాండంలో సెలవిస్తున్నాడు, దేవుడు తన ప్రజలను ఆశీర్వదించడంలో ఆనందించేవాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. God takes delight in blessing his people. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన కార్యం మనల్ని శిక్షించడమేనా? కాదు, మనలను రక్షించడం, మనల్ని నడిపించడం, ఆశీర్వదించడం దేవునికి ఇష్టమే. ప్రైజ్ ది లార్డ్. God takes delight in blessing his people. దేవుడు తన ప్రజలను ఆశీర్వదించడంలో ఆనందించువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోజు ఎన్నెన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. ఈ నెలలో ఈ యొక్క తిరుహృదయ ఈ యొక్క నెలలో నేను వినిన సాక్ష్యాలన్నింటిలో నాకు చాలా మంచిగా అనిపించిన ఒక సాక్ష్యం అక్కడ మంగళగిరిలో శుక్రవారం నాడు ఒక తల్లి వచ్చి చెప్పిన ఒక సాక్ష్యం. ఆ తల్లి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆమె భర్త మల్లేశ్వరరావు భర్తకు ఒక శారీరక ఇబ్బందితో హాస్పిటల్కి తీసుకెళ్లారు. బయోప్సీలో క్యాన్సర్ అని వచ్చింది. ఆ టెస్టింగ్ లో క్యాన్సర్ అని వచ్చింది. డాక్టర్ ఆమెతో చెప్పారు, నీ భర్తకు క్యాన్సర్ వ్యాధి ఉన్నది, బయోప్సీలో రిపోర్ట్ లో క్యాన్సర్ అని చూపిస్తుంది, ఇంకా అది క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేసే ముందు మళ్ళా ఒక టెస్ట్ కూడా చేద్దాం, అది చెప్పి తర్వాత ఇది కన్ఫర్మ్ చేద్దామని చెప్పి పంపించారట. ఈ తల్లి భర్తకు క్యాన్సర్ ఉంది అని తెలుసుకునేటువంటి సమయం నుండి కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తల్లి చెప్పిన ఒక మాట ఏంటంటే, రెండవసారి ఆ బయోప్సీకి వెళ్ళే ముందు 4 శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉండి ఆ దేవుని సమక్షంలో కన్నీటి ప్రార్థన చేసి ప్రార్థించుకుని, తర్వాత 4వ వారం దేవునికి భర్తను సమర్పించుకుని ప్రార్థించుకుని ఆమె ప్రార్థన చేశారు. తర్వాత బయోప్సీకి సెకండ్ ఆప్షన్ లో బయోప్సీకి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చెప్పారు, ఈ రిపోర్ట్ లో అది నెగటివ్ చూపిస్తుందని డాక్టర్ చెప్పారు. దేవుడు కల్పిత కథ కాదు. హల్లెలూయా. ఇట్స్ నాట్ ఎ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ. దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, నీవు నన్ను పిలుతువేనే నేను నీకు జవాబునిచ్చువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మన దేవుడిని పిలవాలి గట్టిగా. దేవుని సన్నిధిలో ఆ హన్న ప్రభు సన్నిధిలో ఏ విధముగా తన హృదయాన్ని కుమ్మరించి, హౌ హన్న వాస్ pouring out her
heart before the Lord. Let's also this Sunday ప్రభు సన్నిధిలో ఈ ఆవేదనలు, బాధలు, బరువులు, కష్టాలు, దురిలు అన్నిటినీ కూడా ఆ ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. ఆ దేవుడు కార్యాలు చేయువాడు, ఆ దేవుడు తన ప్రజలను ఆశీర్వదించడంలో ఆనందించువాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బలిపీఠం మీదకి మనం ఆహ్వానిస్తుండగా కూర్చున్న వాళ్ళందరూ కూడా మోకరించడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ కూడా లేచి నిలబడగా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసిన ఒక గొప్ప విషయము, నన్ను గౌరవించు వాడిని నేను గౌరవించును. I will order those who order me. Hallelujah, hallelujah. ఆ దేవుణ్ణి గౌరవించుకుని ఆ దేవుని పట్ల భక్తి మర్యాదలను చూపించి నడుచుకునే బిడ్డలను ఆ దేవుడు తల ఎత్తుకుని తిరిగే విధంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సాహంతో గట్టిగా చప్పట్లు కొట్టి మనలో మన దేవుడికి సమర్పించబోతున్నాం. మన మధ్యలో ఆ వెంచేస్తున్నటువంటి దేవుడు, ఆకాశము భూమిని సృష్టించిన ప్రభు, ఆ ప్రభు సన్నిధిలోనికి నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ భవిష్యత్తుని నేను పూర్తిగా తనము, మనసు, ఆత్మ పూర్తిగా దేవుడిలో సమర్పించుకొని ఆ దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుటకు సిద్ధపడతాం. అందరూ కూడా కొయరుతో లీనమై ఆ పాట, ఆరాధన పాట ద్వారా ప్రభువుని మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. आराधना स्तुति आराधना आराधना సమర్పించుకొని ఈ సమయంలో ప్రభువా దివ్య సప్రసాద రూపంలో మా మధ్యలో వేంచేసి ఉన్న ప్రభువా, ఈ తిరుహృదయ నెలలో ఈ ఆదివారం నాడు దేవా నీ సన్నిధిలో చేరి ఉన్న కనికరముతో చూడము దేవా, కరుణించుము దేవా. ఈ యొక్క ఆరాధన సమయంలో నీ తిరుహృదయం నుండి కారిన ఆ దివ్య రక్తముతో, దివ్య జలముతో మమ్మల్ని అందరినీ కడిగి శుద్ధి చేయమదేవా. నీ తిరు రక్తపు అభిషేకము ఈ ఆరాధనలో మాకు ప్రసాదించు యేసయ్యా. అద్భుతకరమైన విడుదల కార్యములను, స్వస్థత కార్యములను మా జీవితంలో జరిగించు యేసయ్యా. ఆటంకములను తొలగించు దేవా, దుష్ట శక్తులను పారద్రోలము దేవా, అద్భుత కిటికీలు తెరవము దేవా, పరలోక ద్వారములను తెరవము దేవా, ఆశీర్వాద వర్షమును కురిపించుము దేవా. ఈ ఆరాధనలో పాల్గొని బిడ్డలందరి మీద నీ తిరు రక్తము చల్లుము దేవా, నీ తిరు జలముతో శుద్ధి చేయము దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఆదివారం రోజు దేవుడు మీతో నేను మీ ప్రారంభంలో చెప్పి ఉన్నాను, ఇది తిరుహృదయమునకు అంకితం చేయబడిన నెలలో ఉన్నాను. Month of June specially dedicated to the Sacred Heart of Jesus. Praise the Lord. Hallelujah. 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 మనం ప్రకటించిన ఇప్పుడు మనం స్వాధీనపరచుకునేటువంటి వాగ్దానం అది ఎవరు చెప్పినది? దావీదు రాజు చెప్పినది. Praise the Lord. Hallelujah. 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 దావీదు రాజు దేవుని గురించి చెప్పిన ఎన్నో మంచి మాటలు, వాటన్నింటిలో కూడా ఆయన హృదయాంతరంగం నుండి బాధతో, ఏడుపుతో, కన్నీటితో ప్రకటించినటువంటి మాటలు ఇప్పుడు మనం చెప్పి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాగ్దానానికి వెనక ఆ బ్యాక్గ్రౌండ్ మీకు తెలియచేసి వాక్య పరిచర్యను కొనసాగించాలని ఇష్టపడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు సింహాసనం మీద కూర్చొని రాసినటువంటి కీర్తన కాదు. ఈ యొక్క కీర్తన దావీదు రాసుకునేటప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? దావీదు అడవిలో ఉంటున్నాడు. ఎందుకు అడవికి వెళ్ళాడు? అడవికి వెళ్ళడానికి కారణం ఏమనగా, దావీదు ఆ చిన్న ధనంలోనే గొలియాతుని చంపాడు. గొలియాతుని చంపి ఆ సౌలు రాజుతో అందరం కలిసి ఒక ఊరేగింపు చేశారు. ఇప్పుడు బైబిల్ తెరిచి మనం అది డీటెయిల్ గా చదవట్లేదు, కానీ ఆ ఊరేగింపులో అందరూ ఏం చెప్పారు? సౌలు 1000 మందిని చంపారు, దావీదు ఒకరిని చెప్పారు. ఎంతమందిని? 10,000 మందిని చంపారని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే సౌలు రాజు పక్కన కూర్చొని దావీదు ఇద్దరు కలిసి ఊరేగింపు చేసుకునే సమయంలో అక్కడున్న వాళ్ళందరూ కూడా, గ్రామస్తులందరూ, ఆ ఊరి వాళ్ళందరూ కూడా పాటలు పాడి ఊరేగింపు కనిపించే మధ్యలో వాళ్ళు చెప్పుకునేటువంటి విషయం ఏమిటంటే, సౌలు రాజు 1000 మందిని చంపారు, దావీదు రాజు 10,000 మందిని చంపారని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది విని సౌలుకి ఏమొచ్చింది? అసూయ వచ్చింది సౌలు రాజుకి. ఎందుకంటే అతన్ని మరి ఇంత పెద్ద జన సమూహం ముందర అందరూ కూడా దావీదుని పొగుడుతున్నారు. ఈయన ఒక రాజుగా ఉండి కూడా అందరూ కూడా పొగిడేదే ఈ 15 వయసు మాత్రం ఉన్నటువంటి ఒక అబ్బాయిని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఇదంతా విని దావీదు మీద సౌలు రాజుకి భయంకరమైన ఒక అసూయ ఏర్పడింది. ఇతని ఉండకూడదు, ఇతని ఏదో ఒక విధముగా నాశనం చేయాలని ఉద్దేశంతో అతని చంపుటకు సౌలు ఆలోచన, కుట్రలు చేయటం మొదలు పెట్టారు. హల్లెలూయా. 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 సౌలు రాజు నన్ను చంపుటకు, నా ప్రాణము తీసివేయడానికి కుట్రలు, సౌలు రాజు నన్ను చంపుటకు ఆలోచనలు చేస్తున్నారని విని దావీదు ఏం చేశారు? ఆ ప్రాంతం నుండి అడవికి వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అడవికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఇంకా ఎవరు చూడలేనిటువంటి భయంకరమైనటువంటి ఆ ఒక అడవికి వెళ్ళి, లోపలికి వెళ్ళి ఎవరు లేనటువంటి ఒక ప్రాంతంలో దాక్కుని అక్కడే కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అడవిలో కూర్చునేటప్పుడు బైబిల్ పండితులు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, దావీదు అప్పటి వరకు కూడా దావీదు ఎక్కడుండేవాడు? రాజు పక్కన నిలిచిన వాడు. అప్పటి వరకు కూడా ఒక దేశం అంతా కూడా ఆయన చుట్టూ తిరిగి పాటలు పాడేవాడు. ఇప్పుడు దావీదు పరిస్థితి ఏంటి? ఒంటరిగా మిగిలిపోయాడు. ప్రాణరక్షణార్థము అతడు పరిగెత్తి ఒక అడవిలో ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ చీకటి సమయంలో, ఆ రాత్రి సమయంలో తన చుట్టూ ఎవరు లేని పరిస్థితిలో, ఎక్కడ కూడా మనుషులు ఎవరిని కూడా కనపడటం లేదు. భయంకరమైన ఒంటరితనంలో ఉండి, భయంకరమైన ఒక నిరాశలో ఉండి, ఆ సమయంలో కృంగిపోతున్నటువంటి సమయంలో దావీదు బలము తెచ్చుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు ప్రకటిస్తున్నాడు. దావీదు ఏం ప్రకటిస్తున్నారంటే, ప్రభువు నన్ను కాపాడును. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను కాపాడవలసిన రాజు నన్ను కాపాడలేకపోయినా నన్ను కాపాడువాడు ఒకడున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను కాపాడవలసిన వాడే నన్ను చంపాలని ఎదురు చూస్తుంటే అతడు నన్ను కాపాడలేకపోయినా కూడా నేను ఆరాధించే దేవుడు, నేను విశ్వసించే దేవుడు, నేను వెతికే దేవుడు, నన్ను కాపాడుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడు, ఆ దేవుడు నన్ను కాపాడుతాడని బలమైన నమ్మకంతో అతని విశ్వాసాన్ని ప్రకటించడం ప్రారంభించుకున్నాడు. హల్లెలూయా. 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 ఆ సమయంలో
సమయంలో సౌలు సైన్యం అంతా కూడా దావీదు దగ్గర నిలబడవలసిన వాళ్ళమే. కానీ ఈ సమయంలో సౌలు ఆయన సైన్యం ఆయనకి దగ్గర లేదు. కానీ దావీదు చెప్తున్నాడు, నేను భయపడను, ఎందుకనగా నేను ఆరాధించే దేవుడు నా పక్కన నా దగ్గర ఉన్నాడు. ఈ అడవిలో నేను ఒంటరిగా మిగిలిపోయినా కూడా నేను ఎవరిని భయపడను, దేన్ని భయపడను, దేవుడు నన్ను కాపాడుతాడని. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవదిగా వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఆ దేవుడు నీకు నీడగా ఉంటును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా రాజు సైన్యం ఆయన దగ్గరికి నిలబడవలసిన వాళ్ళు ఆయన దగ్గర లేదు. అదేవిధంగా అడవికి వచ్చే వరకు కూడా ఆ దేశస్తులందరూ కూడా ఇతని చుట్టూ ఉండి పాటలు పాడి నువ్వు 10,000 మందిని చంపారని చెప్పి పెద్ద పెద్ద మాటలు పొగడలు చేసి ఆయన చుట్టూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా నీడగా నిలిచేవాళ్ళు. కానీ ఈ యొక్క అడవికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఎవరిని కనిపించడం లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చెప్తున్నాడు, ఒకవేళ ఈ అడవిలో నేను ఒంటరిగా మిగిలిపోతున్నాను, నా బంధువులు నా దగ్గర లేదు, నా ఫ్రెండ్స్ నా చుట్టూ లేదు, నాకు దగ్గరగా లేదు, అయినా కూడా దావీదు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, నా దేవుడు నాకు నీడగా నిలిచి నన్ను కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి సమయం అయ్యేసరికి ఆ అడవిలో ఏం జరిగింది, పెద్ద పెద్ద జంతువులు రావడం మొదలు పెట్టారు. భయంకరమైన క్రూవల్ యానిమల్స్ అటు ఇటు వాళ్ళ ఆ సౌండ్ స్వరము విని బాధ భయం అనిపించే సమయంలో దావీదు మరలా దేవుని గురించి చెప్పిన మాట ఏంటంటే, ఈ సమయంలో పెద్ద పెద్ద ఆ జంతువుల యొక్క స్వరము విని బాధ భయం అనిపిస్తుంది. రాత్రి సమయంలో ఎవరు లేదు, మరి ఏదైనా ఏనుగా గాని పులి గాని సింహం గాని ఏదో ఒకటి అడవి నుండి నా దగ్గరికి వస్తే మళ్ళీ నన్ను అది చంపుతుందేమో అని భయం మనసులో ఉంది. అయినప్పటికీ కూడా దావీదు చెప్పేది ఏంటంటే, నేను విశ్వసించే దేవుడు, నేను ఆరాధించే దేవుడు ఏం చేస్తాడని, ఆ దేవుడు నా కుడి ప్రక్కన నిలిచి నన్ను రక్షించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏనుగు నా దగ్గరికి వచ్చిన, ఒక సింహం నా దగ్గరికి వచ్చిన, పులి నా దగ్గరికి వచ్చిన, నా దగ్గరికి రానియకుండా ఆ దేవుడు నా చుట్టూ ఒక కవచముగా నిలిచి, ఆ దేవుడు నా కుడి ప్రక్కన నిలిచి నన్ను రక్షిస్తాడని. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వాసముతో అతడు బైబిల్ పండితులు చెప్తున్నారు, సుమారు 14 years he spent in the forest. హల్లెలూయా, 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 హల్లెలూయా. Around 14-15 years అతడు ఒక అడవిలో మిగిలిపోయాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. కానీ ఆ ఒంటరితనంలో ఆ మరణాన్ని మరి ముఖాముఖిగా దర్శించినటువంటి సమయంలో కూడా అతన్ని నిలబెట్టేది, శక్తినిచ్చేది, నిరీక్షణనిచ్చేది ఆయన దేవుని మీద ఉంచినటువంటి నమ్మకం. అందుకే దావీదు చెప్తుంటారు 32వ అధ్యాయంలో 7వ వాక్యంలో, కీర్తన గ్రంథం 32వ అధ్యాయంలో 7వ వాక్యంలో దావీదు ఈ విధముగా చెప్తున్నాడు, ప్రభువా నీవు నాకు దాగు చోటు నీవే, యు ఆర్ మై హైడింగ్ ప్లేస్. నా దాగు చోటు నీవే. అడవిలో ఈ జంతువుల నుండి, ఆ సౌలు సైన్యముల నుండి నన్ను కాపాడినది నా దేవుడే. ఆ దేవుడు నన్ను కాపాడాడు. అండ్ ఐ కన్సిడర్ మై గాడ్ యాజ్ మై హైడింగ్ ప్లేస్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం రోజు ప్రభు సన్నిధిలో చేరిన మీ అందరికీ కూడా దేవుడు తెలియజేస్తున్నారు, ఒకవేళ మనలో ఎవరైనా కూడా దావీదు అనుభవించినటువంటి కష్టాల మధ్యలో ఉండి ప్రభువుని వెతకి ఎవరైనా మన మధ్యలో ఉన్నారేమో, జీవితంలో ఒంటరిగా మిగిలిపోతున్నారని బాధతో ఒంటరితనానికి గురి అవుతున్నటువంటి ఎవరైనా మన జీవితంలో ఉన్నారేమో, మన గ్రూపులో ఉన్నారేమో, వాళ్ళందరికీ కూడా దేవుడు ఒక శుభ సమాచారం తెలియజేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవితంలో నీ ఒంటరి పోరాటంలో నీవు ఒంటరిగా కాదు, ఆ దేవుడు నీకు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. హల్లెలూయా. నువ్వు ఎడారిలో ఉండినా, నీవు అడవిలో ఉండినా, ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానము, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. ఐ విల్ నెవర్ లీవ్ యు nor forget you. ఈ ఆరాధన రోజున, ఈ ఆదివారం రోజున, ఈ ముత్తగిలో ఈ ఆరాధనలో పాల్గొనే ఎవరైనా కూడా నేను ఒంటరిగా మిగిలిపోతున్నాను, నా చుట్టూ ఎవరు లేని పరిస్థితిలో బలహీనపడిపోతున్నారని బాధతో వచ్చిన ఎవరైనా ఉన్నట్లయితే, మొట్టమొదటిగా దేవుడు నీకు ఇచ్చే మొదటి వాగ్దానము, ఆ ప్రభువు నిన్ను కాపాడును. హల్లెలూయా. కొన్ని పేర్లు చెప్పండి, మీకు తెలిసిన పేర్లు చెప్పండి. హీబ్రూ భాషలో చెప్పండి. రాఫా. రాఫా అనగా స్వస్థపరచువాడు, గాడ్ మై హీలర్. హల్లెలూయా. యెహోవా రాఫా అనగా
అర్థం ఏంటి? నన్ను స్వస్థపరచువాడు. కొన్ని పేర్లు చెప్పండి. షాలోమ్ అంటే ఏంటి అర్థం? శాంతినిచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా షాలోమ్, యెహోవా నిసి, యెహోవా ఎల్ షడాయ్, యెహోవా ఈరే, రకరకాల పేర్లు ఉన్నాయి బైబిల్లో. అయితే ఒకవేళ మీకు ఈ రోజు మీతో చెప్పాలని, ఈ ఆరాధనలో పాల్గొనే వాళ్ళందరికీ కూడా తెలియచేయాలని దేవుడు బలముగా ప్రేరేపిస్తున్న ఒక పేరు నేను మీకు తెలియజేస్తున్నా. ఆ పేరు ఏమనగా షోమ్రి ఎలోహిం. చెప్పండి, షోమ్రి ఎలోహిం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి, అందరికీ కలిసి చెప్పాలి. షోమ్రి ఎలోహిం, షోమ్రి ఎలోహిం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పారా? అందరూ కూడా అర్థం ఏమిటంటే గాడ్ మై ప్రొటెక్టర్. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నా సంరక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా సంరక్షకుడు నా దేవుడు. నేనే దేవుణ్ణి వెతకి, నేనే దేవుణ్ణి కూర్చుని ఆ దేవుని ఆరాధిస్తున్నాడో ఆ దేవుడు ఎవరు? హీ ఈస్ మై ప్రొటెక్టర్. అతడు నన్ను రక్షించువాడు, అతడు నా సంరక్షకుడు. అతడు నన్ను రక్షించువాడని నమ్మి ఆ దేవుని పొగడి ఒక కీర్తన రాస్తుండగా బైబిల్ పండితులు దేవునికి ఆ కీర్తన భాగం నుండి 121వ కీర్తనలో అది ప్రారంభించేది ఏ విధంగా ప్రారంభిస్తుంటాయి? అందరికీ తెలిసిన కీర్తన. దావీదు చెప్తున్నాడు, నేను కొండల వైపు నేను కన్నులు ఎత్తుచున్నాను. నీ మనసు మీద, నీ తలపుల మీద, నీ శరీరం మీద, నీ జీవితం మీద కట్టి పెట్టిన ప్రతి ఒక్క బంధించి పెట్టిన ప్రతి ఒక్క సంఖ్యలను దేవుడు ఛేదించునుగాక. గట్టిగా దేవుని స్తుతించి ప్రార్థించు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తుతించి ప్రార్థించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవాలయము పవిత్రమైన ఈ వైపు చూస్తూ ప్రార్థిస్తున్నాను. ఈ కలిగిలో ఇక్కడ ఆరాధనలో పాల్గొనే బిడ్డలందరికీ ఈ రక్తం, ఈ దివ్యమైన, ఈ పరిశుద్ధమైన రక్తం, ఈ అమూల్యమైన రక్తము నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. చెప్పండి గట్టిగా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. షోమ్రి ఎలోహిం, గాడ్ ఈస్ మై ప్రొటెక్టర్. నా సంరక్షకుడు, నన్ను రక్షించువాడు నా దేవుడు. కూర్చొని రెండు చేతులు దేవుని వైపు సమర్పించుకుని దావీదు ఆ అడవిలో ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఎక్కడి నుండి కూడా సహాయం రాలేని పరిస్థితిలో దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూసి చెప్పిన మాట, నేను ప్రభువా, నేను కన్నులెత్తి నేను కొండల వైపు నేను చూచుచున్నాను. లార్డ్, ఐ లుక్ అప్ మై ఐస్ టు ద హెవెన్స్, ఫ్రమ్ వేర్ షాల్ మై హెల్ప్ కమ్. నాకు సహాయం ఎచ్చడి నుండి వస్తుంది. నాకు ఎవరు లేని పరిస్థితిలో ఉన్నాను దేవా. ఈ అడవిలో ఒంటరిగా మిగిలిపోతున్నాను తండ్రి, నాకు సహాయం ఎచ్చడి నుండి వస్తుంది. దావీదు తెలుసుకుంటున్నాడు, ఐ హావ్ ఎ గాడ్ అండ్ హిస్ నేమ్ ఇస్ షోమ్రి ఎలోహిం. నాకు సహాయము ఆకాశ భూమిని సృష్టించిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నాకు తండ్రి, ఆ దేవుడు నాకు తల్లి, ఆ దేవుడు నాకు బంధువు, ఆ దేవుడు నాకు మిత్రుడు, ఆ దేవుడు నాకు కొండ కోట. ఆ దేవుడిని నేను ఆరాధించుకుంటాను. బలమైన స్తుతులతో దేవుని ఆరాధించుకుని విశ్వాసాన్ని నూతనీకరించుకున్నాడు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. అతడు విశ్వాసం మూలమునే బ్రతికాడు. అన్ని సంవత్సరాలు కూడా అడవిలో ఒంటరిగా బ్రతికాడు. షోమ్రి ఎలోహిం ఇచ్చిన ఆ రక్షణ కవచముతో అతడు అన్ని సమస్యలను కూడా ఎదుర్కొని అద్భుతకరమైన విధముగా అడవిలో ఆయన జీవించగలిగాడు. ఈ సమయంలో రెండు చేతుల పైకెత్తి ఆ దావీదు వలె ప్రభుత్వం మనం చెప్పుకుందాం. దేవా, నీవే నా తల్లి, నీవే నా తండ్రి, నిన్నే నేను ఆరాధిస్తున్నాను తండ్రి. నాకు అవసరమైనది అంతా కూడా సమకూర్చువాడవు నీవే. నమ్మకముతో ఎఫెసస్ లేఖనములో 3వ అధ్యాయం 20 వాక్యం సెలవిస్తున్నది, నువ్వు అడిగిన దానికంటే అధికముగా, నువ్వు ఊహించు దానికంటే ఎక్కువగా ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి వైపు చూడుము, ఆ దేవుడిని ఆశీర్వదిస్తాడు. రెండు చేతుల పైకెత్తి దావీదు వలె దేవునిలో పూర్తిగా నేను సమర్పించు. ఒక సైనికుడు వచ్చి తుపాకి పట్టుకుని
మీరు అట్లా చేసేటప్పుడు ఏం చేయాలి? సరెండర్. అంటే రెండు చేతులు పైకెత్తి సరెండర్ అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. పిస్తోస్ అని గ్రీక్ భాషలో ఆ పదానికి అర్థం సరెండర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని హృదయంలో ఎవరు నివసిస్తారండి? దేవుని హృదయంలో ఎవరు నివసిస్తారు? ఓన్లీ దోస్ హూ హావ్ సరెండర్డ్ దెమ్సెల్వ్స్ కంప్లీట్లీ టు ది లార్డ్. హల్లెలూయా. 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 ఎవరు వారిని దేవునిలో అంకితం చేయబడిన వాడు మాత్రమే. ఆ దేవుని హృదయంలో నీవు నివసించుటకు దేవుడు కోరుతున్నారు, దేవుడు నేర్పిస్తున్నారు. నువ్వేం చేయాలి? యు సరెండర్ యువర్సెల్ఫ్ టు ది లార్డ్. నీ శరీరం, నీ మనసు, నీ ఆత్మ అది దేవునికి సంబంధించినదే. నీ శరీరం దేవునికి సంబంధించినదే. దేవుని వాక్యం చదివిస్తున్నది. పౌలు మనకు చెప్తున్నాడు, నీ శరీరం దేవుని ఆలయం అని నీకు తెలియదా? Don't you know that your body is the temple of the Holy Spirit? నీ శరీరం దేవునికి చెందినది, నీ ఆత్మ దేవునికి చెందినది, నీ మనసు దేవునికి చెందినది. బైబిల్ దేవుడు, పవిత్రాత్మ దేవుడు వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నటువంటి ఒక విషయము, నిన్ను నీవు పూర్తిగా దేవునిలో అంకితం చేయ. పిస్తోస్ అనగా రెండు చేతులు పైకెత్తి చేసే ఒక జెస్చర్. దానికి తెలుగు భాషలో ఏదైనా పదం ఉన్నదా? రెండు చేతులలో పైకెత్తి సరెండర్ అని చెప్పేటంలో ఏదైనా పదాలు ఉన్నాయా తెలుగులో? ఉన్నాయా? ఉన్నాయి కానీ తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైంది కదా? లొంగిపోవడం. కరెక్టేనా? లొంగిపోవడం. ప్రైజ్ ది లార్డ్. అందరూ రెండు చేతుల పైకెత్తి లొంగిపోవడం ప్రభు సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు మనం చేయవలసిన రెండు చేతులు పైకెత్తడం. దేవా ఇది లేదు, నీవే నాకు దిక్కు, నీవే నాకు మార్గము. ప్రైజ్ ది లార్డ్. చెల్లబడించాలి. హల్లెలూయా. దేవునికి లొంగిపోవడం. ప్రైజ్ ది లార్డ్. పౌలు ఆ విధంగా చెప్పాడు. పౌలు చెప్పిన దేవుని సన్నిధిలో తనను తాను అర్పించుకొని ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను జీవించిన మరణించిన దేవునికి చెందినవాడు. హల్లెలూయా. నాకు మరణం నేత్రమని చెప్పి జ్ఞాపకమని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన శరీరం, మనసు, ఆత్మ దేవునికి సంబంధించినది అనగా దానికి అర్థం ఏంటి? ఆ దేవుడు అసహించుకునేది ఏమి కూడా నా శరీరంలో జరగదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దేవుడు ఇష్టపడలేని ఏమి కూడా నా ఇంద్రియంలో జరగదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అసహించుకునేది ఏమి కూడా నా శరీరంలో, నా మనసులో, నా ఆత్మలో అటువంటి విషయాలకి చోటు ఉండదు. ఐ హావ్ గివెన్ మై సెల్ఫ్ టు ది లార్డ్. పూర్తిగా నా శరీరాన్ని, మనసుని, ఆత్మని నేను దేవునికి అంకితం చేస్తున్నాను. ఆ దేవునిలోనే నేను జీవసిస్తున్నాను అని గొప్ప విశ్వాసముతో జీవించిన వాడు పౌలు భక్తుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను జీవించిన మరణించిన అది దేవుని కోసమే. హల్లెలూయా. యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని రక్తం. పాడుతూ ఉండండి, యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని రక్తం. నీ ఆత్మలో, నీ మనసులో, నీ శరీరంలో కూడా ఆ తిరు హృదయం అభిషేకం పొందుటకై గట్టిగా పాడి ప్రార్థించు. యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని రక్తం. గట్టిగా పాడండి అందరూ కలిసి. యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని రక్తం. యేసుతో ఆదుకుని తిరు రక్తంతో కడుగుమయా. తిరు రక్తంతో ఆదుకుని తిరు రక్తంతో కడుగుమయా. కుంభవర్షము కురిపించే, కుంభవర్షము కురిపించే. యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని తిరు రక్తం. యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని రక్తం. శిలువ మీద శిలువ గుర్తు వేసి, దేవా నా పంచేంద్రియములను ప్రభువా నీ శిలువ క్రింద నేను సమర్పిస్తున్నానని చెప్పి నీ నొసటి మీద ఆ యొక్క శిలువ గుర్తు వేసి నిన్ను నీవు దీవించు. ఆ శిలువ నిన్ను వేరు చేయును గాక. ఆ శిలువ రక్తం నిన్ను ఆ దేవుని యొక్క హృదయంలో నివసించే అర్పణను దయచేయును గాక. నీ మనసులో, శరీరంలో ఉన్న ప్రతి ఒక్క
దుష్ట వాంఛల నుండి, దుష్ట ఆశల నుండి ఆ దేవుని యొక్క రక్తము నిన్ను విడిపించును కాక. మరొకసారి నొసటి మీద సిలువ గుర్తు వేసి నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తి, నువ్వు దేవునికి చెందిన వ్యక్తి. మరొకసారి కూడా నీ ఆత్మను దేవునికి సమర్పించి, నీ ఆత్మ కూడా ప్రభువు సైతానికి చెందిన వ్యక్తి కాదు, లోకమునకు చెందిన వ్యక్తి కాదు, పాపమునకు చెందిన వ్యక్తి కాదు, నేను దేవునికి చెందిన వ్యక్తి. ఐ యామ్ టోటలీ యువర్స్. దేవా, నేను పూర్తిగా దేవా నీకు సంబంధించిన వాడు. దేవా, నీ మార్గములో, నీ మహిమలో నడుచుకునే శక్తిని, మహిమను నాకు దయచేయమని. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు ఆరాధనలో చివరి భాగంలోనికి మనం వస్తుండగా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి ఓన్లీ దోస్ హు ఆర్ ఏబుల్ టు ప్రోస్ట్రేట్, అంటే మీ శిరస్సు నేల మీద ముట్టి అట్లా ప్రార్థన చేయగలిగిన వాళ్ళందరూ సాష్టాంగ ప్రమాణం చేసి దేవుని సన్నిధిలో అట్లా చేయగలిగిన. ఒకసారి దేవుడు మనకిచ్చే ప్రేరేపిస్తున్నటువంటి ఒక వాక్యం ఐసయ్యా గ్రంథం 54వ అధ్యాయం 10వ వాక్యం. ఐసయ్యా గ్రంథం 54వ అధ్యాయం 10వ వాక్యం సెలవిస్తున్నది. దేవుడు చెప్తున్నాడు, పర్వతములు గదింపవచ్చును గాక, తిప్పులు చలింపవచ్చును గాక, నా ప్రేమ మాత్రము, నా కరుణ మాత్రము నిన్ను విడనాడదు. I have loved you with an everlasting love. Let us take this particular word of God to our heart as the Lord is going to bless us. శాశ్వతమైన ప్రేమ నిన్ను ఎన్నడూ విడనాడదు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు దేవుడు. మన దేవుడు నమ్మదగిన వాడు. పాపము చేసి అవిశ్వాసముతో, విశ్వసనీయత లేక ఆ దేవునికి దూరమైనా కూడా మనలను వెతకి రక్షించడానికి వెంబడించేవాడు మన దేవుడు. ఆ దేవుడు మనకు చెప్తున్నాడు, నీవు నా నేత్రమునకు శ్రేష్టమైన వాడు, నీ పేరు నా చేతులు చెక్కి ఉన్నాను. ఏమాత్రము నిరాశపడ అవసరం లేదు, నిస్పృహ ఆలోచనలో కుంగిపోయే అవసరం లేదు. నీకు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుని పేరు కూడా షామ్రీ ఎలోహిమ్, నిన్ను కాపాడువాడు. నిద్రపోడు, నీ కాలు జారి పడనీయకుండా ఆ దేవుడు నిన్ను కాపాడుతాడు, నడిపిస్తాడు, దీవిస్తాడు. ఆ దేవుడు నీకు అత్యంత సమీపముగా నిలిచి ఆ దేవుడు తన యొక్క కృపలో ఆ దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆ దేవుని యొక్క వాగ్దానాన్ని మనసులో స్వీకరించి ఈ సమయంలో దివ్య ప్రసాద ఆరాధన ఆశీర్వాదాన్ని మనం స్వీకరించుకుందాం. చివరిగా రెండు చేతులపై సమక్షంలో చాపి అందరికీ కూడా దేవుని వైపు చూస్తూ చెప్పండి, నీ వైపు చూస్తూ సాగెదను, నీ కొరకై నేను బ్రతికెదను. అందరి గట్టిగా చెప్పండి, నీ వైపు చూస్తూ సాగెదను, నీ రెండు చేతుల పైకి యేసు నా యేసు, యేసు నా యేసు, నీ వైపు చూస్తూ సాగెదను, నీ కొరకై నేను బ్రతికెదను. నీ వైపు చూస్తూ సాగెదను, నీ కొరకై నేను బ్రతికెదను.
స్తుతి స్తోత్రము నమస్కారము కలుగుగాక. పరిశుద్ధ పరమ దివ్య సంప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగుగాక. పరిశుద్ధ పరమ దివ్య సంప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగుగాక.